నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నారా? ఇప్పటికే తనకంటూ ప్రత్యేక వేదికను సిద్ధం చేసుకున్న ఆయన కాషాయ కండువాను పక్కన పెట్టాలనుకుంటున్నారా? నాగం ఎక్కువ రోజులు పార్టీలో ఉండరన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? అసలు నాగం వ్యూహం ఏంటి? బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కొన్నాళ్ల క్రితం సొంత వేదికను ఏర్పాటు చేసుకున్నారు. బచావో తెలంగాణ మిషన్ పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఇది బాగానే ఉంది, కానీ ఆయన మెల్లమెల్లగా బీజేపీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనే కొనసాగుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తారంటున్న నాగం పార్టీ కార్యాలయానికి దూరంగా ఉండడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు నాగం పార్టీ ఆఫీసులో అడుగుపెట్టి రోజులు కాదు, నెలలు గడుస్తోందట. పార్టీ కార్యక్రమాలను ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదట. సొంత వేదిక ద్వారా జనంలోకి వెళుతున్న నాగం పార్టీని ఎందుకు విస్మరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చివరికి ఆయన ప్రెస్ మీట్లు కూడా బయట పెట్టేసుకుంటున్నారు. అంత పెద్ద బీజేపీ ఆఫీసును వదిలిపెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాగం ప్రెస్ మీట్ పెట్టుకుంటారంటే పార్టీ కార్యాలయంలో ఆయనకు అడ్డుపడేవారెవరూ లేరు. అయినా నాగంకు అది ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే బయటే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాగం జనార్దన్ రెడ్డికి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు, కానీ ఇప్పుడు ఆయనకు బ్యాడ్ టైం నడుస్తోంది. మునిపెన్నడూ లేని విధంగా ఆయన అయోమయానికి గురవుతున్నారు అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ నగార సమితిని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బీజేపీలో విలీనం చేయడం, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. బీజేపీలో ఉన్నారన్న మాటే గాని అక్కడక్కడ పెద్దగా సాధిస్తున్నదేమీ లేదు. బీజేపీ కూడా తన అనుభవాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయిందన్న అభిప్రాయంతో నాగ ఉన్నట్టు తెలుస్తోంది. ఏం చేద్దామన్నా పార్టీ నుంచి అనుమతి తీసుకోవాల్సి రావడం ఈ దూకుడు నేత ముందరికాళ్లకు బంధం వేసినట్లయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా విఫలమవుతోందని నాగం భావిస్తున్నారట. అందుకే సొంత వేదిక ద్వారా ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించుకుని బచావో తెలంగాణ మిషన్ కు రిబ్బన్ కట్ చేశారు. సొంతంగా ఏం చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆయన ప్రస్తుతం బీజేపీ నేత. మెళ్ళో కాషాయ కండువా ఉన్నా పార్టీని విస్మరించడమే చర్చనీయాంశమవుతోంది. మరి నాగం పార్టీకి దూరంగా ఉండడం తాత్కాలికమేనా, లేక ఆయన మనసులో వేరే ఆలోచన ఏమైనా ఉందా అన్నది కాలమే నిర్ణయించేలా ఉంది.